BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. పెద్దలు మా అందరికీ మార్గదర్శకులు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చల్సాని ఆంజనేయులు గారికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ అందరికీ తెలియని విషయం కాదు, గత 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో సంభవించిన పెను తుఫాను వల్ల అటు ప్రజలు నష్టపోయారు ఎంతోమంది. అదేవిధంగా మా కృష్ణా మిల్క్ యూనియన్ కూడా దాదాపు సుమారుగా 70 నుంచి 80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. అయినా కానీ చైర్మన్గా ఉన్నటువంటి చల్సాని ఆంజనేయులు గారి ముందు చూపుతో గత 6 నెలల క్రితం వీరవల్లిలో స్థాపించినటువంటి కామధేను కొత్త ఫ్యాక్టరీ దాని వలన ఈ రోజున ఇంత పెను విపత్తు సంభవించినప్పటికీను అటు రైతుల నుంచి పాలు సేకరించే విషయంలో కానీ, ఇటు వినియోగదారులకు పాలని సప్లై చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా ఏమాత్రం జాప్యం చేయకుండా అంత నష్టంలో అంత కష్టంలో ఉన్న ఫ్యాక్టరీ దాన్ని అధిగమించి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎండీ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ అహర్నిశలు శ్రమించి ప్రతి వినియోగదారుడికి పాలు చేరే విధంగా, అదే సందర్భంలో రైతుల నుంచి ప్రతి లీటరు సేకరించి అటు రైతు నష్టపోకుండా, ఇటు వినియోగదారుడు ఇబ్బంది పడకుండా, మధ్యలో ఉన్న మా ఏజెంట్లు కూడా ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చేసిన చల్సాని ఆంజనేయులు గారికి మా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు. ఇదే క్రమంలో భవిష్యత్తులో కూడా వారి సారథ్యంలో కృష్ణా మిల్క్ యూనియన్ దినదిన అభివృద్ధి చెంది అటు రైతులకి, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకైతేనేమి, అదే క్రమంలో ఏజెంట్లుగా పనిచేస్తున్న మాకైతేనేమి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా 10 కాలాల పాటు ఆ సంస్థ మనుగడ సాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఏజెంట్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మొన్న అనగా 31వ తారీఖు తెల్లవారుజామున తెల్లవారితే ఆదివారం కురిసినటువంటి భారీ వర్షాలకు, తుఫాను కారణంగా కృష్ణా మిల్క్ యూనియన్ మరి పాల ఫ్యాక్టరీ మునిగిపోవడం జరిగింది. మరి అందులో దాదాపు 70-80 కోట్లు నష్టం వచ్చింది. మరి అయినా కానీ మరి చైర్మన్ గారి చొరవతో, ఆయన ముందు చూపుతో దాదాపు ఒక 8 నెలల క్రితం మరి వీరవల్లి, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర వీరవల్లి నేషనల్ హైవే ఆనుకున్న వీరవల్లి గ్రామంలో మరి మిల్క్ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు ద్వారా మనకు వచ్చేటువంటి పాలు, పెరుగు మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు సరఫరా చేస్తున్నారు. మరి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అందరికీ మరి మా పాల బూతుల ద్వారా పాల మరి సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ మనం అన్ని సరఫరా చేయడం మరి కొత్త ప్రాజెక్ట్ కట్టబట్టి, కొత్త కంపెనీ కట్టబట్టి ఇబ్బంది లేకుండా చైర్మన్ గారి చొరవతో మరి ఈరోజు మరి ఏ విధమైన ఇబ్బంది లేదు. మరి అలాగే మరి ఇంత నష్టం వచ్చిన కంపెనీకి మరి ఏజెంట్లకి ఇవ్వాల్సినటువంటి కమిషన్ 6వ తారీఖు రోజునే మరి కమిషన్ వేయడం జరిగింది. ఏజెంట్లు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఏది ఏమైనా మరి చైర్మన్ గారు ముందు చూపుతో, ఆయన చొరవతో ఫ్యాక్టరీ విజయవంతంగా మరి ఈరోజు నడుస్తుంది. మరి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి పాలు పదార్థాలు ఇంకేదైనా కాస్త కూర్చో ఉన్నా ఇంకా రావాల్సినవి అవి కూడా అన్నీ వచ్చేస్తాయి. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడాను విజయ డైరీ మరి వచ్చి ఎక్కడ లేవు అనే పదం లేకుండా ఒక్కరోజు ఇబ్బంది పడ్డా మిగిలిన రోజులు అన్ని రోజులు కూడా యథాతథంగా నడుస్తుంది. కాబట్టి మరి మా విజయ డైరీ తరఫున మరి చైర్మన్ గారికి, ఎండీ గారికి, వారందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది తిరువురు మండలం పెద్దవరం. నేను మన విజయ పాల కేంద్రానికి 20 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నాము. ఈ మధ్య కురిసిన తుఫాను వల్ల మన విజయవాడలో ఉన్న ఫ్యాక్టరీ చాలా నష్టపోయింది. చైర్మన్ గారు ముందు చూపుతో మన వీరవల్లి దగ్గర కొత్త ఫ్యాక్టరీ ఒకటి కట్టారు. ఆ ఫ్యాక్టరీ కట్టకపోతే ఈరోజు మన పాల కేంద్రాలకి సెలవు ఇవ్వాల్సి వచ్చేది. ఈ ముందు చూపుతో మన చైర్మన్ గారు ఆ ఫ్యాక్టరీ కట్టడం వల్ల మన రైతులకి, మన కృష్ణా జిల్లా ఉన్న రైతులందరికీ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ముందుగా ఆ చైర్మన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నమస్కారం అండి. మన తునిపాడు పాల కేంద్రంలో పాలు పోస్తాం. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు భవిష్యత్ అవసరాల దృష్ట్యా మన ముందు ప్రణాళికతో మనకి వీరవల్లిలో ప్లాంట్ నిర్మించారండి. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వర్షం పరిస్థితిలో కూడా మన పాలు ఆగకుండా, మిల్క్ హాలిడే ప్రకటించకుండా మన పాలు సేకరించి వాటిని వృధా చేయకుండా సకాలంలో లక్షలాది మంది అవసరాలు తీర్చి మన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గారికి ధన్యవాదాలండి.